ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము సజీవుడుగా ఉంటూ మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవ, స్తుతుల మధ్యలో ఆసనుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుమని, నీ వాక్యమును విని గ్రహించుకొని దాని యందు నడిచే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 113వ కీర్తన 1 నుండి 3 వచనములను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 1-3 వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. కీర్తనాకారుడు దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఆయన యొక్క కృప ఎంత సంపూర్ణమైనది అనే కార్యమును ఈ కీర్తన అంతా మనం చదివినట్లయితే అందులో రాసి ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాలంన మనము దేవుని యందు ఆయన యొక్క నమ్మకత్వాన్ని తెలుసుకొని ఆయనను వెంబడించే వారిగా ఉన్నామా అని పరీక్షించుకునే సమయం ఇది. ఈ లోకంలో అనేకమైన కార్యముల చేత నీవు నేను ఆకర్షించబడుచు ఉన్నాం. చూసేదానికి కంటికి ఇంపుగా ఉంటాయి, రమ్యముగా ఉంటాయి. అయితే వాటిని నీవు వెంబడించేదాన్ని బట్టి దేవుని యొక్క కృపను నీవు ఎంతగా నిర్లక్ష్యపరుస్తున్నావో తెలుసుకోలేక పోయినట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావు. అన్యుల మధ్యలో నీవు దేవుని యొక్క నామమును ఇతరులకు ఘనముగా చూపించలేకపోతే నీ జీవితము వ్యర్థమే. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మనల్ని ప్రేమించినాడు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ దేవుడు ఎక్కడని అన్యులు నన్ను ఎందుకు అడగాలి? నీవు ఆకాశములో ఉన్నావు, భూమి అంతటిని సృజించిన వాడివి నీవే, అన్ని కార్యములను చేసిన వాడివి నీవే, నీ యందే సమస్తము దాగి ఉన్నవి. ఇంత గొప్ప దేవుని కలిగిన నేను ఒక అన్యుని ఎదుట తల వంచుకునే స్థితి ఎందుకు అని కీర్తనకారుడు ప్రశ్నించుకుంటున్నాడు. ఎందుకు వారికి నేను ఈ స్థలం ఇవ్వాలని? ఈ మనస్సు నీకు నాకు ఉన్నదా? అనేక సార్లు దేవుని నామము ఒక స్థలములో వ్యర్థముగా ఉపయోగించబడుచుంటే, వ్యర్థమైన మాటల చేత దేవుని యొక్క నామము దూషించబడుచుంటే నీవు నేను చూస్తూ ఊరక ఉంటున్నామా? లేకుంటే నేను దేవుని కోసము వైరాగ్యముగా నిలబడతానని ఆ వ్యక్తితో నీవు దేవుని కోసము నిలబడే మనస్సును కలిగి ఉన్నావా? ఈ దినంలో చాలామంది క్రైస్తవులు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చేస్తో, ఎవరు ఎలాంటి శోధనకు గురవుతారో అనుకుని భయముతో, ఎవరేం చేస్తారన్న భయముతోనే దేవుని యొక్క నామమును, దేవుని యొక్క కార్యములను రహస్యముగా చేస్తున్నారే కానీ బహిరంగముగా అందరికీ తెలియనట్లుగా చేయాలని వచ్చినప్పుడు వెనుక తగ్గుచూ ఉన్నారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నారు, అన్యులకు ఎందుకు నేను ఇలాంటి ఒక అవకాశాన్ని ఇవ్వాలి? వారు నోరు లేని, చూడలేని, వినలేని, నడవలేని, ఏ సహాయము చేయలేని విగ్రహాల కోసము ఇంతగా వైరాగ్యము కలిగి ఉంటే, జీవము కలిగిన దేవుడిని కలిగిన నేను ఇంకా ఎంత వైరాగ్యముగా ఉండాలని దేవుని కోసం నిలబడే కార్యమును మనం చూస్తూ ఉన్నాం. నిజముగానే ఈ దినంలో మన దేశంలో చూసినట్లయితే నోరు వండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, కన్నుండి చూడలేని విగ్రహాల కోసము అన్యులు ఎంతో ప్రయాసపడుతుంటే, జీవము కలిగిన దేవుని సేవకులము, దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలమని చెప్పుకుంటే అనేక మంది ఈ దినమున దేవుని నామం బట్టి ఒక శోధన వస్తే దాన్ని తట్టుకోకుండా అక్కడి నుండి పారిపోయి దేవుని నామానికి అవమానము తెచ్చేవారిగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు, దేవుని కోసము నిలబడమంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, సహాయకుడు, నిన్ను ఎన్నోసార్లు పైకి లేవనెత్తిన వాడు,
ఆయన కోసం నిలబడాలి, ఆయన కోసం వైరాగ్యము కలిగి ఉండాలి, ఆయన కోసము నీవు సమస్తమును చేసేదానికి సిద్ధపడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని కోసము నిలబడే మనస్సును కలిగి ఉన్నావా? ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సమస్తమును చేసిన వాడు. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, భూమిలో ఉన్న అందులో ఉన్న సమస్తము ఆయనవే అని నువ్వు గ్రహించుకున్నట్లయితే ఆయన కోసము నిన్ను నీవు అప్పగించుకునేదానికి, ఆయన యందు నిలిచి ఉండేదానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటావు. ఈ ఉదయకాలమున ప్రభువు నీతోనూ నాతోనూ మాట్లాడుచూ ఉన్నాడు. మనము ఆయన కోసమే జీవించవలసిన వారిగా ఉన్నాము, ఆయన యందు నిలబడవలసిన వారిగా ఉంటున్నాము. ఆయనే మనకు సమస్తముగా ఉన్నాడని తెలుసుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి నీవు నేను ప్రతిదినము ప్రయాసపడాలి. ప్రభు యొక్క కృప నీకు నాకు తోడుగా ఉండి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యం కొరకు వచ్చి ఉన్నాం. తండ్రి, నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజమే యేసయ్య, నోరు ఉండి మాట్లాడలేని, చెవులు ఉండి వినలేని, కనులుండి చూడలేని వాటి కోసము నాయన ఎంతో వైరాగ్యము కలిగిన వారు అనేకులు ఉన్నారు. కానీ నిజదేవుడుగా ఉండి మమ్మల్ని రక్షిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని నాయన అన్ని సమయంలో కాపాడుతున్న నీ వైపు చూడలేని వారిగా మేము ఈ దినంలో ఉంటున్నాము తండ్రి. అలాంటి స్థితిలో నుండి మమ్మల్ని విడిపించి నీ విమోచన కార్యము సంపూర్ణము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.